ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది కీర్తనల గ్రంథం నుండి 18వ కీర్తన 20వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. అవును, దేవుడు ఈ దినం మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మన నీతి ఎక్కడ ఉన్నది? లోకంలో ఉన్నదా? ప్రభువైన క్రీస్తు నందు ఉన్నదా? మన నీతి మరి లోకమందు తిరుగాడుచున్న ఎడల దానికి ప్రతిఫలం ఏమీ దేవుడివ్వడు. మన నీతిని ప్రభువులో చూపించిన ఎడల, ప్రభు వాక్యమునకు లోబడి, ప్రభు యొక్క మార్గమునకు లోబడి మరి జీవిస్తే ప్రభు యొక్క మాదిరికరమైనటువంటి జీవితం మనకు అలవడుతుంది. అటుది నీతిగా ఎంచబడుతుంది. అందుకే అబ్రహాము గారి యొక్క యథార్థత నీతిగా ఎంచబడింది. ఆయన విశ్వాసం కూడా నీతిగా ఎంచబడింది. కానీ మనలో యథార్థత లేదు, ప్రభువునందు విశ్వాసం ఏమాత్రము లేదు. అందుకే మన నీతి లోకమునందు తిరుగాడుచున్నది. మరి ఈ దినమునైనా సరే ప్రభువునందు మన నీతి కనిపించాలి అంటే ప్రభువు మీద స్థిర విశ్వాసిగా నీవు ఉండాలి. మనము ఉండగలిగినట్లయితే, అటు యథార్థతగా మనము జీవించగలిగితే, అటు నిందారహితులుగా మనము జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మన నీతికి తగినటువంటి ప్రతిఫలమును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఈ దినమునైనా అలా ఉందామా అనుకున్నట్లయితే వీక్షించున్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా తలలో వంచుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానమును మా అందరి జీవితములలో మీ కృపచేత ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.